వెదర్ అలర్ట్. మరొక అల్పపీడన ముప్పు ముంచుకొస్తుంది. ఈ నెల 21న దక్షిణ అండమాన్పై ఏర్పడే ఉపరితల ఆవర్తనం 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన రిలీజ్ చేసింది. ఏపీలో రాబో 3 రోజులకు వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరో అల్పపీడనం ముంచుకొస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నెల 21న దక్షిణ అండమాన్పై ఏర్పడే ఉపరితల ఆవర్తనం 23 నాటికి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటన రిలీజ్ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం సుమారు నవంబర్ 21న ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా నవంబర్ 23న అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తదుపరి 2 రోజుల్లో మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి యొక్క ఎఫెక్ట్ తో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ వాతావరణం మంగళవారం, బుధవారం, గురువారం నాడు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలియజేశారు. అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అయితే ఆవర్తనం అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాతావరణం మారే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో తుఫానుగా మారబోతోంది. ఈ నెల 26 లేదా 27 నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుంది. దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.